మనకు ఆడదాన్ని ఉసురు మంచిది కాదన్నా. అది పెళ్ళం ఉసురు తగలడం అసలు మంచిది కాదు. నీ పిల్లల్ని రోడ్డు పాల్చేయకన్నా. తండ్రి మీద పగ తీర్చుకోవడం నాతోనే పోనీ. నీ పిల్లల్ని కూడా అలా తయారు చేయకు. మర్యాదగా పిల్లల్ని వదిలి తీసుకెళ్లి సంతోషంగా ఉండు. ఏదో మన తల్లి పుణ్యం అండి నీకు ఉద్యోగం వచ్చింది. నీ తల్లి పుణ్యం వల్ల ఉద్యోగం వచ్చిందా? రే, నా పుణ్యం వల్ల ఉద్యోగం వచ్చింది. ఏంటది? నీ పుణ్యం వల్ల ఉద్యోగం వచ్చిందా? మావయ్య, ఏది ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పు. ఉద్యోగం కోసం ఎమ్మెల్యే డబ్బులు అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను? ఉద్యోగం కోసం ₹1 కూడా ఇవ్వనండి. నా సొంత ఊర్లో తహసీల్దార్గా ఉండి ఏం ప్రయోజనం? డబ్బిస్తేనే ఉద్యోగం అంటే అలాంటి ఉద్యోగం నా కొడుక్కి వద్దు. బడి పిల్లలకి బస్ డ్రైవర్ గా పోతాడు, లేదంటే బస్ స్టాండ్ లో పల్లీలు అమ్ముకుంటాడు. నాకెందుకయ్యా? అవునరా, అదే మాట చెప్పాను. ఏంటి ఇప్పుడు డబ్బేమైనా చెట్లు కాస్తున్నాయా? అడిగినప్పుడు పీకి పీకి ఇవ్వడానికి? కాస్తే నువ్వు పీకి పీకి ఇచ్చేస్తావు. బావా చూసావా, ఇది మీ నాన్న ఒరిజినల్ కోణం. నీ ఉద్యోగం కోసం ఎమ్మెల్యే